ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రాధా అండి. రాధా గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మల్కాజ్గిరి నుంచి వచ్చానండి. మల్కాజ్గిరి. ఓకే. హలో అండి. విశాలాక్షి. మీ పేరు అడగలేదు ఇంకా నేను. హలో చెప్పాను ఫస్ట్. హలో అండి. హాయ్. హాయ్. మీ పేరు విశాలాక్షి. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? క్వశ్చన్ కి ముందే ఆన్సర్ చెప్పేస్తున్నారంటే అసలు ఇంగ్రీడియంట్ ఇవ్వకముందే వంట వండేసేలా ఉన్నారు. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి? కుషాయిగూడ గూడ నుంచి వచ్చారనమాట. ఓకే ఫైన్. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందండి? సిస్టర్స్, కో సిస్టర్స్ అన్నమాట. ఓకే ఫైన్. సో వంటలు చేయడానికి రెడీ ఇద్దరు? రెడీ అండి. రెడీనా అండి విశాలాక్షి గారు? ఓకే ఫైన్. సో మీకు తెలుసు కదా ఊరించే వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాం, దాని మీద మీ ఇద్దరు కూడా వంటలు చేయాలి దాన్ని బేస్ చేసుకుని. సరే. ఓకే చూసేద్దామా? సో షేప్ చూస్తుంటే నాకు ఆల్రెడీ వచ్చి అంటే తెలిసిపోయింది ఇదేంటో, బట్ చూద్దాం గెస్ కరెక్టో కాదు. మై గెస్ ఇస్ పర్ఫెక్ట్. యూనో అరటి పండు అనుకున్నా కానీ కాయ అంతే. ఇట్స్ ఓకే, ఎనీథింగ్ ఈజ్ అరటికాయనో. అరటికాయ కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు దీంతో వంటలు చేయాలి. సో అరటికాయతో వేపుళ్ళు, ముద్ద కూరలు ఇలాంటివి కొంతమంది స్వీట్స్ కూడా చేస్తూ ఉంటారు, చాలా బాగుంటాయి. సో మరి మీ ఇద్దరు ఈరోజు అరటికాయతో వంటలు చేయాలి. బాగా ఆలోచించుకుని ఫస్ట్ ఎవరికి రెసిపీ గుర్తొచ్చిందో వాళ్ళు చేయండి. ఫస్ట్ ఎవరు చేస్తారు? రాధ గారు చేస్తారా? ఓకే రాధ గారు, అరటికాయతో ఏం చేస్తారు? నేను అరటికాయ శనగపప్పు పులుసు చేస్తాను. అరటికాయ శనగపప్పుతో పులుసు చేస్తారు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, అరటికాయ శనగపప్పు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ శనగపప్పు పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయలు 2, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, మెంతులు కొద్దిగా, బెల్లం కొద్దిగా, తరిగిన టొమాటో 1, ఉడికిచ్చిన శనగపప్పు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాధగారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసుకుందాం. సో ముందుగా నూనె వేసుకున్నారు. కరివేపాకు వేసుకుందాం అండి. ఓకే, కొంచెం ఆవాలు, మెంతులు పులుసుకి కంపల్సరీ మెంతులు వేస్తాం. ఓకే, ఆవాలు మెంతుల తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాం అండి. వేయండి. పచ్చిమిర్చి వేద్దామండి. తరిగిన పచ్చిమిర్చి, ఓకే, చిటికెడు ఇంగువ. కొంచెం. నెక్స్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. ఇది కొంచెం వేగాలి. ఓకే, రాధగారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫేనండి. హౌస్ వైఫ్. ఓకే, తర్వాత టమాటాలు వేస్తున్నాను. టొమాటోలు. సో ఇక్కడ అరటికాయలు మీరు ఉడికిచ్చేసుకున్నారు. హాఫ్ బాయిల్ చేసాను. హాఫ్ బాయిల్ చేశారు. కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నారా? సో టమాటా కొంచెం మగ్గితే మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చా? సో కొంచెం హాఫ్ బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి హాఫ్ బాయిల్ చేస్తుంది. ఉప్పు పసుపు వేసి. వంటలు అంటే బాగా ఇష్టమా మీకు రాధగారు? ఇష్టమండి, ట్రై చేస్తుంటాను టీవీలో చూసి ట్రై చేస్తుంటారు. కొన్ని రెసిపీస్ బాగా వస్తాయి. అరటికాయ యాక్చువల్లీ అరటికాయలు బాగా టేస్టీగా ఉంటాయి కదా. అరటికాయలతో వేపుళ్ళు లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నాకైతే అరటికాయ చిప్స్ బాగా ఇష్టం. మా పిల్లలు బజ్జీలు బాగా తింటారండి. బజ్జీలు, అరటికాయ బజ్జీలా కదా, ఎంత బాగుంటాయో అరటికాయ బజ్జీలు. ఇప్పుడండి కొంచెం ఉప్పు,
ఆల్రెడీ నేను అందులో ఉప్పు వేసి వాళ్ళు చేశాను కదా, కొంచెం వేసుకున్నాను. చూసుకుని వేసుకోండి. పసుపు, ఓకే. కారం పచ్చిమిర్చి వేసాను కదండి, కొంచెం తగ్గించేస్తాను. ఇప్పుడేంటి శనగపప్పు ఉడికించుకున్నారు, హాఫ్ బాయిల్ చేశాను. ఇది కూడా హాఫ్ బాయిల్, అంటే కొంచెం ఆ పలుకులు అవి తెరిసేలాగా చేశారనమాట. ఓకే. పులుసు కొంచెం చిక్కగా రావడానికి కొంచెం శనగపప్పే కచ్చా పచ్చా చేసాము. ఓహో, అంటే ఇది పలుకుల్లా ఉంటుంది కదా, ఒక్క స్పూన్, ఎక్కువ కాకుండా. ఇది శనగపప్పు, అంటే శనగపప్పు పులుసు కదా, అరటికాయ శనగ కొంచెం. సో శనగపప్పునే కొంచెం పొడి చేశారు. జీలకర్ర ధనియాల పౌడర్ అండి. జీలకర్ర ధనియాల పొడి కొంచెం హాఫ్ స్పూన్. సో మీరు అరటికాయతో వెరైటీస్ చేసుకుంటూ ఉంటారా అండి? బాగా ఇష్టమా మీకు? పులుసులు, పొడి కూరలు చేస్తూ ఉంటారు. మీరండి విశాలాక్షి గారు? చేస్తారు మీరు కూడా. ఓకే. చింతపండు పులుసు వేస్తున్నామండి. సో వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్, చిక్కగా ఉంది కదా. పులుసు అన్న తర్వాత కొంచెం బెల్లం వాడతామండి, ఏ పులుసు చేసినా. అందుకు కొంచెం బెల్లం వేస్తున్నాం. యా, ఆ స్వీట్నింగ్ అనేది చాలా బాగుంటుంది పులుసుకి. సరిపోతుందండి. ఓకే. సో ఆ అంటే కొంచెం బాగా మనకు ఆ పులుపు అనేది ఉంటుంది కాబట్టి కొంచెం తీపి యాడ్ అయితే బాగుంటుంది. కొంతమంది షుగర్లు కూడా వేసుకుంటూ ఉంటారు. పులుసు అయిపోయిందండి. అయిపోయిందా అండి? ఓకే, దగ్గరకు వచ్చింది కదా. బాగుందండి, గుమ్గుమలు ఆడిపోతుంది మీ పులుసు. కొంచెం కొత్తిమీర వేసుకో. ఓకే, కొంచెం వేసుకో. కొంచెం. వావ్, అరటికాయ శనగపప్పు పులుసు రెడీ అండి. ఓకే, బాగుందండి. ప్లేట్ కీర క్యారెట్లతో బాగా డెకరేట్ చేశారు. అరటికాయ శనగపప్పు పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటికాయ శనగపప్పు పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా అరటికాయలను తరిగి పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఉడికించిన శనగపప్పులో కొంచెం పక్కన ఉంచి మిగతావి పొడిగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగపప్పు, అలాగే శనగపప్పు పొడి, జీలకర్ర ధనియాల పొడి, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ శనగపప్పు పులుసు రెడీ.